అరవింద్ ఈ మధ్య ఎక్కువగా ఈ పార్సెల్ వస్తుంది, ఆ పార్సెల్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే ఫేక్ పాస్పోర్ట్లు ఉన్నాయి అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే ఇలాంటి క్రైమ్ ఈ మధ్య ఎక్కువగా చూడటానికి కనిపిస్తుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాంటి బాధితులు కాకుండా ఉండడానికి ఎవరన్నా పబ్లిక్ వచ్చి చెప్పారు అనుకోండి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, దాన్ని ఎలా స్పందించాలి? సో దీన్ని డిజిటల్ అరెస్ట్ అనొచ్చు సార్. సో ఫెడెక్స్ స్కామ్ అంటాం దీన్ని. ఓకే, నిన్న చూసుకున్నా కూడా మనకు ఆర్టీసీ సజ్జనార్ కూడా మాట్లాడారు. సో ఇటువంటి కాల్స్ నమ్మొద్దు, లక్షల కోట్లు రూపాయలు కొల్లగొడుతున్నారు అని చెప్పేసి. సో స్కామ్ ఎలా జరుగుతుంది సార్ అంటే, ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ సార్. అవును. సో ఖచ్చితంగా ప్రముఖులు, సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఫెడెక్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఏదో ఒక సందర్భంలో కొరియర్ పాస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. సో స్కామర్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే, మనకు వాట్సాప్ నుండి అన్నోన్ కాల్ వస్తుంది పబ్లిక్కి, వచ్చి మేము కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాట్లాడుతున్నాం, సో ముంబై, ఢిల్లీ, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, ఎన్ఐ నుంచి మాట్లాడుతున్నాం అని కాల్స్ వస్తాయి సార్. సో కాల్స్ వచ్చి ఫెడెక్స్లో మాది ఫెడెక్స్ కంపెనీ పైన మేము రైడ్ చేసాం. సో రైడ్ చేసినప్పుడు అందులో ఒక పార్సల్ దొరికింది మాకు. పార్సల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన కోకాయిన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, నార్కోటిక్స్ సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. సో ఆ పార్సల్ పేరు మీద, మీ పేరు మీద ఉంది, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీకు సంబంధించిన పేర్లు ఉన్నాయి దాని మీద. సో ఇది ఎవరికి పార్సల్ చేస్తున్నారు, లేకపోతే మీకు వచ్చిన పార్సల్ ఇది, మీకేం సంబంధం? సో ఇది మనీ లాండరింగ్ సంబంధించిన విషయం ఇది. సో మనీ లాండరింగ్ లో ఉన్న పెద్ద వ్యక్తులు కూడా ఈ కేసుకి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇందులో. సో మీరు మా ముంబై, ఢిల్లీ హెడ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది, 2-3 గంటలలో మీరు బయలుదేరాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కాల్ వస్తుంది సార్. సో ఫేక్ కాలే సార్, తప్పు చేయరు వీళ్ళు. ఇప్పుడు ఫెడెక్స్ వీళ్ళకి సంబంధం లేదు, ఫెడెక్స్ లో కొరియర్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, మాదక ద్రవ్యాలకు సంబంధం వీళ్ళకి ఏం లేదు. కాకపోతే ఒక విక్టిమ్ ఎందుకు భయపడుతున్నాడు అని అంటే, ఒక ప్రముఖులు కూడా సో లైఫ్ మొత్తం ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ చేస్తుంటారు. సో బ్లాక్ మనీ కావచ్చు, లేదా ఏదన్నా డ్రగ్స్కి సంబంధించిన విషయం కావచ్చు, ఏదన్నా కమ్యూనికేషన్ ఏదైనా కావచ్చు, ఎక్కడో చేసిన మిస్టేక్కి పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ రాగానే దానికి దీనికి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి భయపడతారు వీళ్ళు. భయపడి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ తెలుగు ప్రజలకు ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడంటే చాలా రెస్పెక్ట్ గా మాట్లాడాలి, వాళ్ళు చెప్పిందే మనం వినాలి, మనం ఏమి కూడా మాట్లాడకూడదు అన్నట్టుగా ఒక భావన ఉంటుంది వాళ్ళకు. పోలీస్ అంటే భయం. సో అట్లా పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ రాగానే, లేదు మా తప్పేం లేదు, మా మిస్టేక్ జరుగుండొచ్చు, లేకపోతే మా డాక్యుమెంట్స్ ఎవరైనా వాడుకుని అట్లా పార్సల్స్ పంపించవచ్చు అన్నట్టుగా వీళ్ళే ముందు చెప్పేస్తారు వాళ్ళకు. చెప్పగానే సరే మేము అసలు కన్ఫర్మేషన్ చేసుకోవాలి, మీరు స్కైప్కి రండి, మీరు స్కైప్ వీడియో కాల్కి వస్తే మేము వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి, అసలు మీరా కాదా అని చెప్పేసి వీళ్ళని కాల్లోనే పెట్టి స్కైప్ డౌన్లోడ్ చేసుకుని స్కైప్కి వచ్చేస్తారు. వీడియో కాల్లో గంటలు ఈ విధంగా చేరేసుకొని కూర్చోబెట్టుకొని, మీరెవరు, మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మీకున్న బ్యాంక్ అకౌంట్స్ ఏంటి అని చెప్పేసి టోటల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచే వాళ్ళు తీసుకుంటారు. సో ఫస్ట్ భయపెడతారు. సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్, పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చిందంటే భయపడతారు ఎట్లయినా. సో ఏం అడిగినా సరే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అడిగినా, నువ్వు ఎవరైనా అడిగినా, నువ్వేం చేస్తున్నావు అని అడిగినా, నీ డబ్బు ఎంత ఉంది నీ దగ్గర, అసలు నీ బ్యాక్ ఎండ్ ఏంటి అని టోటల్ విషయాలని చెప్పేస్తారు సార్. సో వాళ్ళు అలసిగా తీసుకుంటారు. వీళ్ళని ఎంత అమౌంట్ అడగొచ్చు, ఇప్పుడు విక్టిమ్ చెప్పే విషయాల అనుసారంగా 50,000 అడగొచ్చా, 50 లక్షలు అడగొచ్చా, ₹1 కోటి అడగొచ్చా, ఎంత బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్నట్టుగా డిజిటల్ అరెస్ట్. సో కాల్లో మాట్లాడకుండానే ఈ విధంగా చైర్లో కూర్చొని గంటలు మనం లాస్ట్ 10 days బ్యాక్ చూసుకున్నా కూడా ఒక లేడీ లాయర్ ₹50 లక్షల ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళకు, జస్ట్ ఒక 2 minutes కాల్లో, స్కైప్ వీడియో కాల్లో. సో ఆ విధంగా ట్రాప్ చేస్తారు సార్. ఫెడెక్స్ నుంచి కొరియర్ స్కామ్ జరుగుతుంది అనేది టోటల్ ఫేక్ అది. బట్ ఏంటంటే విక్టిమ్ ఒకసారి పోలీస్ ఆఫీస్ నుంచి కాల్ రాగానే ఒక 10 to 15 minutes టోటల్గా బ్లైండ్. సో వాళ్ళు చెప్పేది మాత్రమే వినాలి. సో వాళ్ళు ఏం చెప్తారనంటే, మీరు ఫస్ట్ ₹50,000 వేయాలి మాకు, మేము ఓకే ఇక్కడ క్లియర్, బట్ నెక్స్ట్ మా పై ఆఫీసర్ సిబిఐ వాళ్ళు ఉంటారు, ఎన్ఐఏ వాళ్ళు ఉంటారు, మీరు ఢిల్లీకి రాకుండా వీళ్ళు ఇక్కడనే క్లియర్ చేస్తారు మొత్తము, మీ తప్పేదేం ఏం లేదు, బట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళు వాడుకొని ఈ స్కామ్ అంతా చేశారు, సో మేము నమ్ముతున్నాం, బట్ మా పై అధికారులు నమ్మాలి, వేరే బ్రాంచ్ వాళ్ళు నమ్మాలి, మీకు ఏం ప్రాబ్లం లేకుండా మీరు ఎక్కడికి రాకుండా మీరు అక్కడే ఉండి ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు, సో మాకు ఇంత అమౌంట్ వేయాలి అని చెప్తే వీళ్ళు ఏంటంటే ఎక్కడో గతంలో చేసిన తప్పులన్నీ కూడా వీళ్ళు మైండ్లో గుర్తొచ్చి, సో 50,000తో ₹1,00,000 పోయేది ఏమన్నా. సో ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎంత భయపడితే అంత దండుకుంటారు సార్. వేలతో స్టార్ట్ చేసి లక్షలతోనే ఉంటుంది. లాస్ట్ టైం చూసిన లేడీ లాయర్, ఆమె ఓన్లీ లాయర్, ఒక ప్రైవేట్ కంపెనీకి లాయర్గా చేస్తుంది అంతే ఆమె. సో ఆమె దగ్గర నుండి ₹50 లక్షల బ్యాంకు నుండి లోన్ తీసుకొని ఫ్రెండ్స్ని అడిగి, రిలేటివ్స్ని అడిగి, టోటల్గా ఆ వీడియో కాల్లోనే ₹50 లక్షల ట్రాన్స్ఫర్ చేసింది ఒక 1 day. సో ఇట్లా ఫెడెక్స్ స్కామ్ జరుగుతుంది సార్. అసలు యాక్చువల్లీ ఒక పబ్లిక్ ఏ విధంగా అవేర్ అయి ఉండాలి అని అంటే,
పోలీస్ ఎప్పుడు కూడా కాల్ చేసి వీడియో కాల్ వెరిఫికేషన్ కానీ కస్టమ్స్ అని చెప్పేసి కానీ మీ బ్యాంక్ అకౌంట్స్ మాకు పంపించండి అని ఇట్లా అన్నోన్గా ఎప్పుడు కూడా మాట్లాడారు సార్. అవును. సో మీరు నిజంగానే మనీ లాండరింగ్లో కానీ డ్రగ్స్లో కానీ తప్పు చేసి ఉంటే నోటీసులు ఇస్తారు. అంత పెద్ద కేసుగా నేషనల్ సంబంధించిన విషయం కాబట్టి నోటీసులు ఇస్తారు, మేము అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మాకు ఎక్స్ప్లెనేషన్ మీరు ఇచ్చుకోవాలని చెప్పేసి కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఎన్ఐ ఎవరైనా సరే నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులను బట్టి మనం మాట్లాడుకోవాలి, ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి. సో ఆఫ్టర్ 45 days కూడా రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇది ఒక లా. బట్ ఇది తెలియకుండా పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసినా అనగానే నమ్మిపోయి లక్షలు డబ్బులు వేయడము, వీడియో కాల్స్ మాట్లాడము. ఆ లేడీ లాయర్ మాత్రం బట్టలు ఇప్పించి చూపించే వరకు కూడా స్కామర్ వదిలిపెట్టలేదు సార్ లాస్ట్ టైం కేసు చూసుకుంటే మాత్రం. సో అంత క్రిటికల్గా కాంప్లికేట్గా చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఎవరికి భయపడని అవసరం లేదు సార్. వాళ్ళు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ సరే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు. అవును. వాళ్ళు సిబిఐ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవును, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు. లేదా మన వాళ్ళతో మాట్లాడతారు, మనం ఎవరితో ట్రాన్స్ఫర్ చేసినామో వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఫోన్లో మాత్రం ఎటువంటి వెరిఫికేషన్ జరిగాయి సార్. అవును. ఇది ఒక్క విషయంలో పబ్లిక్ అవేర్ అయ్యి ఉంటే ఈ స్కామ్లు ఏం జరిగావు సార్.